రియల్ టాక్ విత్ డాక్టర్ శిల్ప. ఇలాంటి ప్రొఫెషన్ చూస్ చేసుకుందామని ఎప్పుడైనా అనుకున్నారా? కలలో కూడా అనుకోలేదు, సరదాగా కూడా అనుకోలేదు. పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి నైట్ అతను వచ్చిన రోజు పిన్ డ్రాప్ సైలెంట్ ఉండేది. నేను లైఫ్ లో పోలీస్ అవ్వాలా అనుకున్నాను. కానీ నాకు 5వ తరగతి ఆ ప్రాంతంలో తెలిసింది పోలీసు కాదు ఎస్ఐ పెద్దోడు. కానీ 10th క్లాస్ తర్వాత తెలిసింది ఎస్ఐ కాదు ఎస్పీ పెద్దోడు. సో ఆ ప్రొఫెషన్ అనుకొని ఈ ప్రొఫెషన్కి వచ్చారు కదా. మా నాన్నకు మా నాన్న ఎందుకు కోపడతాడు నన్ను? ఎంఏ అయిపోయింది, ఉద్యోగిని అయిపోయాను, ఎస్ఐ పోయింది, ఇటు చూస్తేనేమో ఇవి పోయినాయి. అలా మనం అనుకున్నది ఏది జరగలేదు, అనుకోంది జరిగింది. ఎట్లా పాస్ అయ్యాడు ఏమో, రాసిన పాస్ అయినా అంటాను నేను. ఎంతమంది బాధపడ్డారో మాకు చెప్తారు. అంటే మీరు హెల్త్ వైజ్ గా ఏమి ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? కదా మేడం, ఎట్లా మెయింటైన్ చేసేవాళ్ళు అంతా? ఏం మెయింటైన్ చేయలేదు. ఎప్పుడు తినేవాడినో తెలియదు, ఎప్పుడు పడుకునేవాడినో తెలియదు, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు ఇట్లా అంతే. ఒక తలనొప్పి రాలే, ఒక జ్వరం రాలే, ఒక ఏం లేదు. మేడం మూవీస్ చూడరా మీరు? అసలు నేను షూటింగ్కి వస్తే దడదడలు అయ్యే నేను ఉండకుండా. మీరు కోపంలో నడుస్తున్న స్టెప్ ని ఒక డాన్స్ స్టెప్ గా ఫిక్స్ చేశారు, అది నిజమేనా? సరేనా, ఏమైనా చేసుకుంటానా లైఫ్ అని చేసి హీరో కూడా ఇంత స్టైల్ చేయడు అన్న రేంజ్ లో ఉంటుందండి ఆ బిట్. బుచ్చికి పుహార్ అని చెప్పి ఒకటి దేవుడితో మాట్లాడుతున్నట్టు మళ్ళీ ఆయన రిప్లై ఇస్తుంటే మీరు వాళ్ళు డౌన్ చేసి మాట్లాడిన డౌన్ చేయటం కాదండి, డౌన్ చేయటానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేయాలో అని చేసి